ఈరోజు విశ్వ హిందూ పరిషత్ తిరుపతి వారు గో సంరక్షణలో భాగంగా అక్రమంగా రవాణా అవుతున్న పశు సంపదని పట్టుకోవడం జరిగింది. దీన్ని పరమనేరు పోలీసులు గంగవరం పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ఆవులంతా మేము బీజేపీ తరఫున వచ్చి పరామర్శ చేసిన బీజేపీ హెచ్పీ కార్యకర్తలంతా వచ్చి పరామర్శ చేసినాము. ప్రస్తుతం ఆవుల్ని సంరక్షించే కేసు ఏమవుతుందో చూస్తాము. ఫస్ట్ ఆవుల్ని మేము అవి బాగా ఆరోగ్యం క్షీణించింది కాబట్టి వాటి నీటి సదుపాయము మరియు కసుబంతా వేసి ప్రస్తుతం ఆవులను సంరక్షణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు పౌరులు కూడా ఈరోజు ఏం విన్నతి చేస్తానేమంటే పశు సంపదను కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. చర్యల అనంతరం వీటిని ఎక్కడికి తీసుకెళ్తాం? మీ పోలీసులు చట్టపరంగా దీన్ని గోశాలకు తరలిస్తారా లేదా వేరే దేనికైనా సంరక్షణకు ఏర్పాటు చేస్తారని పోలీసులు గంగవరం పోలీసులు అడుగుతాము. వాళ్ళ యొక్క చర్యలను బట్టే ఉంటుంది యాక్షన్. నమస్కారాలు. మన తిరుపతి బజరంగ్ దళ్ విహెచ్పి వాళ్ళు కలిసి పలమనేరు దగ్గర 4 కంటైనర్లు ఎద్దులతో పోతున్న కంటైనర్లను నిలపడం జరిగింది. వీళ్ళు ఒక కంటైనర్ దగ్గర నలుగురు నిలబడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిత్రవర్గము అందరూ 10 మంది 20 మందిగా జమ అవుతున్నారు. సో ఇట్లా కాదనేసి వాళ్ళు 2 కంటైనర్లు తీసుకొని గంగవరం మండలం పోలీస్ స్టేషన్ కాడికి తీసుకురావడం జరిగింది. మిగతా 2 వెళ్ళిపోయినాయి. ఈ 2 కూడా రాత్రి 12 గంటల కాడ వాళ్ళు చేసి పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు గంగవరం మండలం తీసుకొచ్చారు. ఒక కంటైనర్ వచ్చి పుంగనూరు పోయిందని చెప్పారు. ఒకటి మాత్రం వచ్చింది. అందులో సుమారుగా 32 ఎద్దులు ఉన్నాయి. వాటిని తీసి క్యాటిల్ ఫారం దగ్గర కట్టేశారు. వాటికి ఎన్ని రోజులు అయిందో మేత పెట్టి నీళ్లు పెట్టి. సో వాటి గురించి కొంత మన మిత్రులందరూ అరేంజ్మెంట్ చేసేందులో ఉన్నారు. ప్రస్తుతం మన మిత్రులందరూ వచ్చారు. తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు గంగవరం మండలం పోలీస్ స్టేషన్ కాడ. వాళ్ళతో మాట్లాడినాం. సార్ వచ్చినాక మాట్లాడుతామన్నారు. వాళ్ళ కోసం కాసుకోమన్నారు. మేము ఇక్కడ ఎద్దులు చూడడానికి వచ్చినాము. దగ్గర 32 ఎద్దులు ఇక్కడ కట్టేస్తున్నారు. మిగతా 2 కంటైనర్లు ఎక్కడ పోయిందో తెలియదు. ఒక కంటైనర్ పుంగనూరు పోయిందన్నారు. దాంట్లో ఎన్ని ఉన్నాయి ఏమని కూడా ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసు వాళ్ళు చెప్తే మేమే పంపించినామని చెప్పినారంట. ఇది ఎంతవరకు ఏమని తెలియదు. పోలీసు వాళ్ళు చెప్పినారా? ఎవరు చెప్పినారు సార్? పోలీసు వాళ్ళు చెప్పినారని మాకు మిత్రులు చెప్పడం, పుంగనూరు పంపించినామని. సో దీని మీద ఇంకా క్లారిటీ రావాలి. ఇది ఎవరు ఏమన్నా తెలిసింది? ఏ ఊరు ఏం తెలియదు. దీన్ని డ్రైవరు ఇది వచ్చేసి తెలంగాణ నుంచి రావడం జరిగింది. అక్కడక్కడ సంతల్లో ఒక దీన్ని కొని అక్కడికి తమిళనాడు తోలేంత మా పని అక్కడ మళ్ళీ వాళ్ళు దాన్ని ఏం చేస్తారని మాకు తెలియదు. మళ్ళా అతన్ని అడిగితే వారానికి అంటే ప్రతి వారము ఇదే లారీలో ప్రతి వారము తోలుతున్నారట. అదే చేతి నుంచి అంటే తెలంగాణ నుంచి తమిళనాడుకి ప్రతి వారము పోతూ ఉంది. దీంతో పాటు ఇంకొక బండి వచ్చింది. ఆ బండి ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నన్ను ఇక్కడ పట్టుకున్నారు. ఇంకో బండి వచ్చింది. అది ఎక్కడ పోయిందో మాకు తెలియదండి అనేసి వాళ్ళు చెప్పారు. ఆ బండిలో ఎన్ని ఆవులు ఉన్నాయి దూడలు ఉన్నాయనే సంగతి కూడా మాకు తెలియదు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి దీన్ని మేము తీసుకొని వస్తాం. ఒకసారికి అన్నీ బయలుదేరుతామని చెప్పారు. దీంతో వచ్చి మిగతా బండ్లు ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నేను ఇక్కడ ముట్టుకున్నాను అని చెప్పాడు. ఇప్పటివరకు మాకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం ఇది. దీనిపైన గంగవరం సిఐ గారితో పోలీస్ సిబ్బందితో మాట్లాడితే మిగతా కంటైనర్లు ఎక్కడున్నాయి ఏమైనా సమాచారము మనకు పూర్తిగా కూడా తెలుస్తుంది. ఈ ఇక భారతదేశంలో గోమాత పశు సంపదని రక్షించాలని చెప్పి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దీన్ని ఆపడం ఎవరి తరం కాకుండా పోతూ ఉంది. ఇంకనైనా మన గో సంపదని ఈ యొక్క పశు సంపదను కాపాడుకోకపోతే రాబోయే కాలంలో ఈ యొక్క రైతుల యొక్క జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోవును పశు సంరక్షణని ప్రతి ఒక్కరు కూడా సంరక్షించిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ దీన్ని కట్టుదిట్టం చేయకపోతే భారతదేశంలో ఒకప్పుడు గోవులు ఉండాది, ఒకప్పుడు ఆ ఎద్దులు ఉండాది అని చెప్పుకునే పరిస్థితి మనకు రాబోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఘోరాన్ని ఆపి ఒక దేశ పౌరుడిగా పశు సంపదని గో సంరక్షణ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమంతా ఇక్కడ రావడం జరిగింది. భారత్ మాతాకి, గో మాతాకి, గో మాతాకి, గో మాతా.